పంచాయతీకి సంబంధించిన వారికి సపోర్ట్ చేస్తారు. మరి మనం రాజ్ న్యూస్ వెళ్ళి స్పందించి దీనికి సంబంధించి పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకున్నాం అంటే తాము సర్వే చేశాము, అధికారులకు లెటర్ రాసాము, రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓకు రాసాము, ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీ రాసాము. కేవలం ఈ మాటలే చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వారు వచ్చి దీన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకు కూల్చివేయట్లేదు, పూర్తిగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము శ్రీనివాసరాజు మాత్రం పెద్ద ఎత్తున యొక్క రాజకీయ పలుకుబడి ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులే చెప్తున్నారు. అలాంటి యొక్క రాజకీయ పలుకుబడితోనే తెచ్చుకున్నాడా, అనుమతులు తెచ్చుకొని పూర్తిగా దీనికి సంబంధించి ఏ విధంగా ఏ అధికారి అనుమతి ఇచ్చారు, అధికారి ఏ గ్రౌండ్ లెవెల్స్ లో దీనికి సంబంధించి అనుమతి కబ్జా చేసినటువంటి ఎఫ్ఐఆర్ కి సంబంధించి A1 గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు నేపథ్యం ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, రాజకీయ అండదండలతోనే ఈ రకంగా కబ్జాలకు పాల్పడుతున్నాడు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ రాజకీయ నాయకుడి అండదండలు చూసుకొని ఏ పార్టీకి సంబంధించినటువంటి అండదండలతో ఈ రకంగా భూబకాసుడిగా తయారయ్యాడు శ్రీనివాసరాజు? వివరాలు ఏమైనా చెప్తున్నారా గ్రామస్తులు? అయితే శ్రీనివాసరాజుకు సంబంధించి మనము ఎంక్వైరీ చేస్తే ప్రధానంగా ఇటు అన్ని పార్టీస్తో కూడా లింక్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అతనికి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, స్థానికంగా ఉన్న యొక్క సర్పంచ్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క లీడర్స్తో పాటు ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కూడా ఇక పూర్తిగా స్నేహ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క స్నేహ అక్రమ కట్టాలు కట్టాడు అనేది మాత్రము ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా గ్రౌండ్ లెవెల్స్లోకి ఇంకా మనం డెప్త్గా వెళ్తే చాలా మంది కూడా మాట్లాడడానికి కూడా బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మనం సర్పంచ్తో కూడా ఫోన్లో సంభాషిస్తున్నా కూడా అతను ఇక్కడ రావడానికి కూడా తను ఇష్టపడని పరిస్థితి ఉంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు శ్రీనివాసరాజుకి అగైనెస్ట్గా మాట్లాడితే ఎలాంటి చర్యలు ఉంటాయి, దాని మాట్లాడిన దాని తర్వాత వారి పైన ఎలాంటి ఒక కక్షపూర్తికంగా వివరిస్తాడని మాత్రం ప్రధానంగా ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఇప్పటికీ భయపడి బయటికి రాలేని పరిస్థితిలో ఉంది. కేవలం కొంతమంది మాత్రమే పూర్తిగా దీనికి సంబంధించి ఎవరైతే నిజాయితీగా తమ గ్రామస్తులు దొంతనపల్లి సంబంధించిన వారు ఉన్నారో వారు వచ్చి బయటికి మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము. శ్రీనివాసరాజు సంబంధించి మాత్రం ఓవరాల్గా చూస్తే రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే అధికారులను కూడా బాగా మేనేజ్ చేస్తాడు అనేది మాత్రము ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క తుర్క చెరువుకు సంబంధించి మాత్రము కూల్చివేసేంత వరకు కూడా అధికారులను అడుగు అడుగున రాజ్ న్యూస్ నిలదీస్తూనే ఉంటుంది. అసలు ఏ అధికారులు ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ అధికారికి సంబంధించి కావచ్చు, శ్రీనివాసరావుకి సంబంధించి కావచ్చు, ఇద్దరి ఎలాంటి స్నేహ సంబంధం ఉంది, అంతేకాకుండా చీకటి ఒప్పందం ఏదైనా ఉందా అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు దీనిపైన నిఘా పెడుతుంది. ఒక అక్రమ కట్టడం కూల్చివేయాలి, అక్కడ పూర్తిగా పూర్వ వైభవం వచ్చేంత వరకు కూడా రాజ్ న్యూస్ దీనికి సంబంధించి తుర్క చెరువుకు సంబంధించి వెంటాడుతూనే ఉందనేది మాత్రము ప్రధానంగా ప్రతి ఒక్క అధికారికి కూడా దీనికి సంబంధించి మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఒకవేళ ఇందులో ఖచ్చితంగా ఈ యొక్క రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు యొక్క చెరువులో యొక్క అక్రమ కట్టడాలు ఉంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. మరి ఉంటే వారే స్వయంగా హైడ్రాకు యొక్క లేఖ రాయొచ్చు కదా. ఇక్కడ చెరువులో దీనికి సంబంధించి స్థలము యొక్క ఆక్రమణకు గురైంది, ఇందులో పూర్తిగా ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా జరుగుతుంది వర్క్ అనేది మాత్రము ఇక్కడ ఇరిగేషన్ అధికారులు హైడ్రాకు ఒక లెటర్ రాస్తే హైడ్రానే నేరుగా స్వయంగా వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి కూల్చివేస్తుంది కదా. కానీ ఇరిగేషన్ అధికారులు ఎందుకు హైడ్రాకు లెటర్ రాయడం లేదు అనేది మాత్రం ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం గతంలో చూస్తే ఒక ప్రకృతి రిసార్ట్స్ సంబంధించి కూడా మనము దానిపైన ఒక పెద్ద ఎత్తున ఒక చెరువుకు సంబంధించి కూడా మనము ఇలాంటి యొక్క స్టోరీ ప్లే చేస్తే వారే స్వయంగా హైడ్రా అధికారులు కూడా వారికి నోటీసులు ఇవ్వడము, వారే కూల్చివేసుకున్నారు. దీనికి సంబంధించి అదే తరహాలో కూడా ఇది కూడా పక్కా సమాచారము, పక్కా ఆధారాలతోనే కూడా దీనికి సంబంధించి మనము ఒక తుర్క చెరువుకు సంబంధించిన అక్రమ కట్టడాలు కూడా మనము వెలుగులోకి తీసుకొచ్చాము. దీనిపైన అధికారులు స్పందించాలి అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అధికారులు స్పందించకపోతే గ్రామస్తులే స్వయంగా అక్కడ ఎక్కడైతే యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ గేటు పైనే, గేటు వద్దనే పూర్తిగా కూర్చొని ధర్నాకు చేస్తాము. దాని తర్వాత దీనికి సంబంధించి అధికారులు యొక్క చర్యలు చేపట్టకపోతే కూడా మళ్ళీ రాస్తా రోకాలు కూడా చేస్తాము. ఇక్కడ ప్రధానంగా చూస్తే మాత్రము శంకర్పల్లికి అంటే హైదరాబాదు నగర శివార్లో మోకిలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఒక్కొక్క ఎకరము దాదాపు 20 కోట్లకు పైగానే పలుకుతుంది. అలాంటి మోకిలా సంబంధించిన ఒక తుర్క చెరువుని పూర్తిగా యొక్క అక్రమ కట్టడాలు కూడా కట్టేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఇప్పటికే అయిపోయాయి, ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురి అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు చెరువు స్థలాలపైన కూడా దీనికి సంబంధించి అక్రమార్కులు పడ్డారు. చెరువులకు పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడ పడి ఒక చెరువులను కూడా పూర్తిగా మట్టితో కప్పేసి దీనికి సంబంధించి ఒక అక్రమ కట్టడాలు కూడా కడుతున్నారు. ఇప్పటికైనా దీనిపైన